ఈ మనోడు ఏం చేశాడంటే సింపుల్గా అన్న గంజి గిన్నెలో వంచేసి నేను దాంట్లో పసుపు వేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పేశాను. ఇట్లా కాళ్ళ ముందు పెట్టుకొని ఇట్లా వంపేస్తున్నా స్లిప్ అయిపోయింది. స్లిప్ అయిపోయి గంజి మొత్తం కాళ్ళ మీద పడ్డది. దెబ్బకి ఇట్లా అయిపోయింది. ఇగో ఈ రకంగా అయిపోయింది పొజిషన్, మరీ ఘోరంగా. ఇక సింపుల్ ప్రాసెస్, మాటలు అవసరంలా, చేతలు అవసరంలా. వాడు నిమ్మకాయ తీసి ఆడి మీద వేసేయండి, దండం పెడతారు. ఇంకోసారి జీవితాల్లో మీ బండి అప్పుడు అలా ఉంటుంది. నిమ్మకాయ పవరే పవర్ తెలుసా. పెద్ద కోరికలు ఏం లేవు. నువ్వు మంచిగుండు, నన్ను మంచిగుంచు. నా మీద ప్రేమ ఏమైనా ఉండేది ఉంటే డీజిల్ రేటు శాంతం పడిపోవాలా, ఆయిల్ రేటు శాంతం పడిపోవాలా, స్పేర్ పార్ట్స్ శాంతం పడిపోవాలా, బండి మంచిగా నడవాలి, లారీలు మంచిగా నడవాలా, కిరాయిలు మాత్రం శాంతం పెరిగిపోవాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సెకండ్ ట్రిప్ మళ్ళీ కొబ్బరికాయ లోడింగ్ అయితే వచ్చేసినాం. ఎక్కడంటే మనం దగ్గర రావులపాలెం నుంచి అమలాపురం మధ్యలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉన్నాం. ఇది రెండో ట్రిప్. హైదరాబాద్ నుంచి మనం 12 టైర్ లోడ్ అయితే ట్రై చేసినాం, కానీ 12 టైర్ లోడ్ అయితే అసలు దొరకపోయింది. లాస్ట్కు 10 టైర్ లోడ్ 19,000 కిరాయికి అయితే, అది కూడా పటాన్ చెరువు దాకా పోయి మన విజయవాడ ఆటనార్లో అయితే దిగుమతి చేసిన తర్వాత మళ్ళీ ఇటు రావులపాలెం సైడ్ ఏదైనా లోకల్ ట్రిప్ ఏదైనా ఉంటుంది కావచ్చు అని చెప్పి 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసినా, కానీ లోకల్ ఏం దొరకలేదు. ఇక అక్కడ నుంచి డైరెక్ట్గా రావులపాలెం ఎంటీ వచ్చిన తర్వాత సో ఇవాళ పొద్దున అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. వెనకాల కనబడుతుంది ఆ లోడింగ్ ప్రాసెస్. జస్ట్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిళ్ళు. ఇక 3 చోట్ల అవ్వచ్చు, 4 చోట్ల అవ్వచ్చు, మెల్లమెల్లగా తిరుగుతా లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముఠా వాళ్ళు అయితే లేట్గా వచ్చిళ్ళు, బాగా లేట్గా వచ్చేసి ఇక తర్వాత మనకు లోడ్ అయ్యే వరకు అర్ధరాత్రి అట్లా అయిపోద్ది. అర్ధరాత్రి అయ్యేది తెలియదు, 3, 4, 5 కూడా తెలియదు. పాయింట్ను బట్టి, మనకి ఇచ్చే పాయింట్ను, అక్కడికి వెళ్ళే రోడ్డు బట్టి, ట్రాఫిక్ను బట్టి వీలైనా తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్నది, కానీ ఏ టైం అయినా సరే అర్ధరాత్రి అయితే కంప్లీట్ అయిపోద్ది. సో పోయిన ట్రిప్ వచ్చిన డ్రైవర్ అయితే మనకు చెప్పాక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టినా, అయితే ఫుల్ వీడియో కూడా నేను అందిస్తా అని చెప్పేసి అనుకున్నా. ఎందుకు ఆయనకు పేరు చేసుడు, ఇంకో చోట ఉద్యోగం లేకుండా అయిపోద్ది అని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే పెట్టదలుచుకోలేదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే అట్లా చేసినో నాకు అర్థం కాలేదు. కనీసం ట్రిప్ కూడా కంప్లీట్ చేయాలి. నానా రచ్చ 3 చెరువులు నీళ్ళు తాగి చేసిండు. అప్పుడు నా పరిస్థితి ఎలాంటిది తెలుసా, ఒకసారి కిందకు చూసుకుంటే ఇది దేనివల్ల అయిందంటే, కొద్ది దగ్గర చూపించేసు. సో మనకు ఇట్లా అయింది. ఇది దేనివల్ల అయిందంటే, మనోడు సో మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఏదైనా కోరికలు ఉంటాయి కదా, నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అని చెప్పేసి ఇంట్లో ఎవరికైనా చెప్తే ఏమంటారు, తీసి రాడు నూకుతారు కింద నుంచి, పెట్టింది తినరా అని చెప్పేసి అనేది. ఇంట్లో డ్యూటీ కొట్టే మాత్రం మనోడు కూడా అలాంటి కోరికలే కోరాడు. ఏంటంటే నైట్ అంతా బండి తోలాడు. నైట్ తోలేసి మరుసటి రోజు మధ్యాహ్నం వంట చేసే టైం దాకా బండి తోలుండు. నేను ఫుల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఏం చేసిందంటే, సరే నువ్వు పడుకోనా, నేను వంట చేస్తా, రైట్ సైడ్ నువ్వు చూసుకున్నావా, నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటా, నాకు ఇబ్బంది ఏం లేదు గిన్నెలు తోముకోవడం, వంట చేసుకోవడం అది ఇది. ఎందుకంటే మనం ఇంతకుముందు అలాంటి పనులు చేసి ఈ స్టేజ్కి వచ్చేసినాం. సో వంట చేస్తూ ఉంటే మనోడు ఏం చేసినంటే, గంజి వాడుకున్నాడు. ఎట్లా అంటే మనం కింద వాళ్ళు చేస్తాం, ఫుడ్ బోర్డు మీద పెట్టేసి కింద గంజి వాళ్ళు చేస్తాం అన్నట్టు. ఎందుకంటే ఈ మనోడు ఏం చేశాడంటే, సింపుల్గా అన్న గంజి గిన్నెలో వంచేసి నేను దాంట్లో పసుపు వేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పేసాను. మనోడు ఏదో కోరిక కోరుతున్నాడు కదా అని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి ఇట్లా కాళ్ళ ముందు పెట్టుకొని ఇట్లా వంపేస్తున్నా స్లిప్ అయిపోయి గంజి మొత్తం కాళ్ళ మీద పడ్డది. ఆ బియ్యం కూడా సరిగా బాలేవు, బియ్యం మొత్తం చిక్కగా అయిపోయినాయి, అన్నం మెత్తగా అయిపోయింది, చిక్క గంజి వచ్చేసింది, కాళ్ళ మీద పడ్డది. తొందరగా వదల దెబ్బకి ఇట్లా అయిపోయింది. ఇక ఈ రకంగా అయిపోయింది పొజిషన్, మరీ ఘోరంగా. ఇక బండి తోలుతూ ఉంటే మనకు ఎంత ఇబ్బంది అవుతూ ఉంటే అంత ఇబ్బంది. ఈ కాలు చూడు లైట్గా వాడుతూ ఉన్నది. మనకు బండి తోలుతూ ఉంటే అంత వాపెక్కుతూ ఉన్నది లైట్గా. సో అలాంటి ఇబ్బంది. అక్కడ నుంచి ఆ వంట చేసిన తర్వాత మనోడు తోలుకుంటూ వెళ్ళాడు. దాని తర్వాత కాలే కదా అని చెప్పి ఎక్సిలేటర్ ఫ్రీగా ఉంటుంది, బ్రేక్ అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళా. అక్కడక్కడ ఆయన, అక్కడక్కడ నేను తోలుకుంటూ వెళ్ళాం. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అలా రచ్చ చేసాడు. తర్వాత మరుసటి రోజు కానీ అక్కడ వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత రోజు డబ్బులు కావాలని ఫోన్ చేశాడు. డబ్బులు వేసిన తర్వాత ఇక అప్పుడు మొదలుపెట్టాడు, ఆపుకోలేను నా కోసం ఒక రోజు అది ఇది అని చెప్పేసి. ఇక నాకు ఇంత కోపం వచ్చేసింది, నేను కూడా ఇంత వాగిన. ఆయన కోసం బండి ఆపుకునేది ఏంది. అసలు ట్రిప్ కంప్లీట్ చేయకుండా ఎవరికి, లారీ డ్రైవర్లకి ఎవరికి తాగుడు అలవాటు ఉండదు. డ్యూటీలో ఉన్నా మరి ఘోరంగా అంటే ఘోరంగా చేసింది. నా పరిస్థితి ఇలా ఉందని తెలిసి ఒక్కడు పోలేడని చెప్పేసి అంత దానికి ఒడిగట్టాడు, అంత ఇబ్బంది పెట్టాడు అక్కడ. ఇక లాస్ట్కు నేనేం చేసిన, ముఠా వాళ్ళతో నేనే పైకి ఎక్కా, పట్టా వేసుకొని వేరే డ్రైవర్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసుకొని ఆయన మనోడు కింద లాగుతూ ఉంటే నేను పైనుంచి తాడెత్తా ఉన్నా. మొత్తానికి లోడ్ కంప్లీట్ చేసేసుకొని విజయవాడ అయితే వచ్చేసిన. 2 రోజులు రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. సో మనతో పాటు అయితే ఇప్పుడు రాము వచ్చేసాడు. రాము ఇంతకుముందు మీకు తెలుసు అనుకుంటా,
మనకు ఇంతకుముందు ట్రిప్లో వచ్చాడు. సరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ పని ఉండి అని చెప్పేసి ఫోన్ రావడంతో ఆ ట్రిప్ వెళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే ఫోన్ చేశాడు రమ్మని చెప్పిన. సో మనడు కూడా కొంచెం మాట్లాడదాం. ఇక్కడ మధ్యాహ్నం 1 గంట అయ్యేలాగా ఉన్నది. వంట ప్రాసెస్ కూడా కొద్దిగా మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రోజు అయితే సండే, కొద్దిగా చికెన్ తెచ్చేసుకున్నాం. వంట ప్రాసెస్ కూడా చూద్దాం ఒకసారి. సో హాయ్ అందరికీ, నా పేరు రాము, మన పిఠాపురం. మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో కూడా చూపించాడు, మీకు తెలుసు. ఆ రోజు కొద్దిగా ఇంటికాడ ఇబ్బంది ఉండడం వల్ల నేను భద్రాచలం నుంచి అన్లోడ్ అవ్వకుండా వెళ్ళిపోయాను ఇంటికి. ఇంక అప్పటి నుంచి ఇప్పటికి నాకు అవకాశం కుదిరింది అన్న దగ్గర. అన్న వస్తానే ఫోన్ చేసిన, సరే తమ్ముడు రా అని అన్న రమ్మన్నాడు. నేను మామూలుగా వచ్చేసా, డ్యూటీ ఎక్కేసా. ఇక ఈసారి అంతా అన్నతో జర్నీ స్టార్ట్ చేద్దాం. మీరు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన విజయవాడ ట్రక్లాక్స్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా అన్న ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ కూడా పెడతాడు. ముందు ముందు అవి రాబోతున్నాయి, మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మనం లంచ్ టైం అయింది, వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. అన్న కూడా చికెన్ పట్టుకొచ్చాడు. ఇక వంట వండుకుని జర్నీ స్టార్ట్ చేద్దాం. మనం లోడింగ్ ప్రాసెస్ కూడా అన్న చూపిస్తూ ఉంటాను మీకు ముందు. సరే అయితే కొద్దిగా పచ్చికాయ ఇదైతే ఇట్లా రావడానికి కారణం అయితే మామూలుగా అయితే కాయ ఇట్లుంటుంది. దీంతో ఇక్కడ కనబడుతుంది చూసారా, గుణపాలు లాంటిది. దీంతో తీస్తే మాత్రం ఆ రకంగా వస్తుంది. ఎట్లా అంటే మనవాడు అక్కడ తీస్తున్నాడు చూసినా మేస్త్రి, సేమ్ అలా. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ సపా లాగుతూ ఉంటారు. సో మనం కూడా ఒక ట్రై చేద్దాం. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో ఒకసారి దగ్గర చూడండి ఒకసారి. ఎప్పుడైనా చూసారా? నాకైతే ఎప్పుడైనా చూసారా? పాత సినిమాల్లో కాదు కానీ మన నాగబాబు వారి కొడుకు వరుణ్ తేజ్ సినిమా ఒకటి ఉంది, కంచి అని చెప్పేసి అని. సినిమా అయితే చూసారుగా, వరుణ్ సందేశ్ గారి సినిమా. ఆ సినిమాలో ఏంటంటే వాళ్ళిద్దరు బాబామర్దులు కొట్టుకుంటూ ఉంటారు. పక్కన ఇలాంటి కొబ్బరికాయలు తీసేది ఉంటుంది. మధ్యలోకి హీరోయిన్ వచ్చింది, ఇద్దరు కలిసి దాన్ని తీసి దీని మీద దోసేస్తారు. అదేమో సచ్చి దానికి పిండం పెట్టేస్తారు. సో అలాంటిది అనమాట. ఎప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, బయట అయితే ఎప్పుడు కనపడలే ఇలాంటివి. కానీ చాలా షార్ప్గా ఉంటాయి, వీటితో జాగ్రత్తగా ఉండాలి. మరీ ఘోరంగా ఉంటాయి. ఇక ఇలా ఎట్లా ఉండదు అంటే తీస్తే గట్టి కూర్చేసాడు. ఇగో ఇలా ఉంటుంది. ఈ అమ్మాయి ఇలా ఉంది చూడేది, దిగిందంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోద్ది. ఇంత జాగ్రత్తగా ఉండాలి. సో దీంతో అన్న పనిచేసేది ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఈ రకంగా బయటికి వెళ్తూ ఉన్నాయి అన్నట్టు. ఈ రకంగా బయటికి వెళ్తూ ఉంటే మనకు సంచిలో నింపేసి లోడింగ్ చేస్తూ ఉంటారు. కొబ్బరి చెట్టు చూసారా? ఒక్కో కొబ్బరి చెట్టు అంట నేను ఈ రైతుని కూడా అడిగినా, ఒక సంవత్సరానికి వచ్చేసి 7 కాపులు కత్తుందంట. ఒక చెట్టు వచ్చేసి 7 సార్లు కోత కత్తుంది అన్నట్టు. సేమ్ మనం తెలంగాణలో, ఆంధ్రాలో ఎట్లా వరి మొక్కజొన్న పంటలు వేసుకుంటామో, ఈ కోనసీమ ప్రాంతంలో కూడా కొబ్బరికాయ సాగు అనేది చాలామందికి ఎక్కువ. చాలామంది అంటారు, చిరంజీవి గారి సినిమా ఒకటి చూసారా, ఠాగూరో లేకపోతే జై చిరంజీవి సినిమా, హీరోయిన్తో చెప్తా ఉంటారు 100 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాలు మాగాని అని చెప్పేసి. సో కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరి తోటలు చాలా ఎక్కువ. సో మనం అదే లోడింగ్ చేసుకోవడానికి వచ్చేసినాం. బాగు బాగా
సో మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. ఈ లోడ్ అవ్వడానికి మినిమం 2 రోజులు పట్టింది. ఒక రోజు పొద్దున 6ంటికి బండి పెడితే 8ంటికి ముఠా వాళ్ళు వచ్చారు. దాని తర్వాత మరుసటి రోజు ఉదయానికి 10ంటికి పట్టా కట్టిలు. 2 రోజులు పట్టింది. మనకి కొబ్బరికాయ లోడ్ అవ్వడానికి 130 కిలోమీటర్లు తిరిగితే కానీ మనకి లోడ్ అయితే దక్కలేదు. సో చాలా రోజులు అయింది. బండికి బాగా దిశ జరిగినట్టున్నది. బండి వచ్చిన దగ్గర నుంచి బండి కింద నిమ్మకాయలు ఏ రోజు సరిగా దొక్కిలా. సో ఈ రోజు అయితే మనం ప్రజెంట్ వచ్చేసి దేవరపల్లి పార్కింగ్ దగ్గర ఉన్నాం. చుట్టూ చూసుకుంటే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగే. ఇక ఈ రోడ్డు అనేది మొత్తం ఒకటే రోడ్డు ఖమ్మం అన్నట్టు. రోడ్డు ఖమ్మం, ఒకటే రోడ్డు ఖమ్మం దాకా దగ్గర 190 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో బండి కింద నిమ్మకాయ పెట్టుకుందాం. ఏంలా దిష్టి అనేది బాగా తగిలింది. అమ్మ ఎవరు చూసినా అంత నా విన్నే సూప్ అయిపోయింది. పాత బండి కొనుక్కున్నా కూడా వదలట్లా. ఒక్కొక్కటి పేరు చెప్పుకుంటూ పెట్టాలి. మరి కొబ్బరికాయ లోడు కాబట్టి మనకు బండి దగ్గర కొట్టుకోవడానికి కాయలు అయితే ఇబ్బంది లేదు. ఎడాపెడా కొట్టుకోవచ్చు కాయలు. ఆల్రెడీ బండి బయలుదేరేటప్పుడు ఆ కొట్టాయన మనకు ఆల్రెడీ కాయ కొట్టే పంపించేశాడు. చూడు లోడ్ ఎట్లా వచ్చిందో, అగ్గిపెట్లాగా లోడ్ వచ్చింది. బాగా వచ్చింది ఈసారి అయితే. పట్టా అయితే ఈ పట్టా నల్లపట్ట కొత్తది కొన్నా. మొన్నే మన పట్టా అయితే దొబ్బేశారు, నాశనం అయిపోయింది. సో ఈసారి కొన్నా మంచి పట్టా, మిర్చి లోడుకు సరిపోయే పట్టా ఇది. ఆడి పేరు ఈడి పేరు అందరి పేర్లు. నా బండి చూసి ఏడ్చేవాడి పేరు. మావాడికి చెప్పారు రాముకి ఓ 4 ఎక్స్ట్రా తెమ్మని చెప్పిన నిమ్మకాయలు. ఎందుకంటే 12 టైర్ల కింద 12 పెట్టుకోగా 4 ఎక్స్ట్రా తెమ్మన్నా. ఎందుకంటే ఈ పీసీలు కానీ ఆర్టీఓలు కానీ డబ్బులు పెడతారు చూసావా, ఆ నిమ్మకాయల మీద పసుపు కుంకుమ చల్లేసి వాళ్ళ మీద ఒకటి వేసేస్తా. ఇక డబ్బులు అడగరు నన్ను. మీరు కూడా పని చేయండి. స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు 4-5 నిమ్మకాయలు ఇలాంటివి పట్టుకోండి. ఎవరన్నా ఆర్టీఓ కేసు రాస్తాట కానీ అది లేదు ఇది లేదు 1000 రూపాయలు కట్టు 2000 కట్టు అంటారు అనుకోండి. పెద్దగా ఏం లేదు. మనం ఎంత అరిసినా గీ పెట్టినా వాళ్ళు ఎన్రోల్ చేయరు. సింపుల్ ప్రాసెస్. మాటలు అవసరంలా, చేతలు అవసరంలా. వాళ్ళు నిమ్మకాయ తీసి ఆడి మీద వేసేయండి. దండం పెడతారు. ఇంకోసారి జీవితాల్లో మీ బండి అప్పుడు అలా ఉంటుంది. నిమ్మకాయ పవరే పోరు తెలుసా. సో అయిపోయింది. నిమ్మకాయలు అయితే పెట్టేసిన. ఈ రోడ్లో ఎక్కువసేపు ఆపరాదు, ఎందుకంటే ట్రాఫిక్ అది ఇది ఉంటుంది కాబట్టి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. బండికి దగ్గర 11 ఈఎంఐలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 40 ఈఎంఐలు పెట్టిన. దాంట్లో 11 కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఒక 1/4 వంతు సముద్రం అయితే ఈదేసిన, ఇంకా 3/4 వంతు సముద్రం ఉన్నది. మెల్లమెల్ల ఈదేస్తా. బా పెద్ద కోరికలు ఏం లేవు. నువ్వు మంచిగుండు, నన్ను మంచిగుంచు. నా మీద ప్రేమ ఏమైనా ఉండేది ఉంటే డీజిల్ రేటు శాంతం పడిపోవాలా, ఆయిల్ రేటు శాంతం పడిపోవాలా, స్పేర్ పార్ట్స్ శాంతం పడిపోవాలా, బండి మంచిగా నడవాలి, లారీలు మంచిగా నడవాలా, కిరాయిలు మాత్రం శాంతం పెరిగిపోవాలా. ఇదే నా కోరిక. ఇది ఒక్కటి తప్ప వేరే కోరికలు ఏం లేవు. నా కాయ కష్టం నేను చేసుకుంటా, నా ఆరోగ్యాన్ని నేను చూసుకుంటా. నువ్వు మంచిగుండు, నన్ను మంచిగుంచు. బా स्टार्ट करो। బంపర్ మీద ఏం లేవుగా, బంపర్ మీద. సో మొత్తానికి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు లోడ్ వచ్చేసి ఎక్కడికంటే యూపీలోకి. ఈసారి అయితే సుల్తాన్పూర్కి వచ్చింది. పోయినసారి అయితే వారణాసి దాటిన తర్వాత ఒక 100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడంటే గాజీపూర్ దాటాల్సి వచ్చింది. సో ఈసారి అయితే సుల్తాన్పూర్ ఎక్కడంటే మన ప్రయాగ్రాజ్ దాటిన తర్వాత 80 కిలోమీటర్లు తెలిసింది రూట్ అయితే.
సో నైట్ జర్నీ ఖమ్మం అయితే కరెక్ట్గా 190 కిలోమీటర్లు ఉన్నది. దగ్గర వరంగల్ ఈ నైట్లోకి అయితే తెల్లారిపాటికల్లా వరంగల్ పాస్ అయిపోయినాం అనుకో ఈజీగా సాఫీగా జర్నీ అవుతుంది. ఇప్పటికే చాలా రోజులు పోయినాయి, ఎందుకంటే మనం ఒక రోజు వచ్చిన తర్వాత లోడ్ అవ్వలేదు. మరుసటి రోజు లోడింగ్ పాయింట్లో పెడితే 2 రోజులు లోడింగ్ అయింది. రోజులు అయితే చాలా పోతున్నాయి. సో ఇవాళ అయితే డేట్ వచ్చేసి మన 30 తారీఖు ఈ నెల ఎండింగ్, ఇక సెప్టెంబర్ ఎండింగ్ ఇది. తర్వాత ఇక అక్టోబర్ నెల నుంచి మళ్ళీ మనం ఫ్రెష్గా మొదలు పెడుతున్నాం అనుకోవాలి. ఈఎంఐ డేట్ కల్లా మనం ఈసారి అందుకోవాలి. ఈసారి కొద్దిగా వెనకబడ్డట్టే చూసుకోవాలి, ఆ ఇబ్బంది ఏం లేకుండా అయితే ఈసారి చూసుకోవాలి. ఎందుకంటే కొబ్బరికాయలు అయితే మనకి ఎడాపెడా లోడింగ్ అనేది దొరుకుతూ ఉంటుంది కాబట్టి అక్కడైతే ఆగకూడదు. ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకొస్తూనే ఉండాలి. అటు నుంచి రూపాయి తక్కువన్నా ఎక్కువన్నా ఖచ్చితంగా చూడకూడదు. మెయిన్గా అయితే ఎక్కువ శాతం 99% టచింగ్ లేవే రావాలి. మెయిన్గా అంటే అటు నుంచి టచింగ్ అంటే ఇక హైదరాబాద్ ఒకటే దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కనుక ఇటు కనుక లోడ్ వేసుకొస్తే హైదరాబాద్ కనుక లోడ్ వేసుకొస్తే మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ మాత్రం రాకూడదు. ఎందుకంటే విజయవాడ వచ్చామంటే మనకు లోడింగ్ అనేది దొరకడం చాలా కష్టం. దగ్గర విజయవాడ నుంచి చూసుకుంటే రావులపాలెం రాజమండ్రి వైపే చూసుకోవాలి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. ఎందుకంటే విజయవాడ వచ్చిన తర్వాత లోడింగ్ దొరకడం చాలా కష్టం. విజయవాడ వచ్చేసి ఆల్రెడీ 3 రోజులు వెయిట్ చేసిన. రావులపాలెనికి విజయవాడ నుంచి 160 కిలోమీటర్లు. ఈ 160 కిలోమీటర్లు ఎంటీ ఎందుకు పోవడం అని చెప్పేసి ఏదన్నా లోకల్ ఏదో ఒకటి డీజిల్ మందం దొరుకుద్దేమో అని చెప్పి చూసుకుంటే ఏమాత్రం దొరుకుద్ది అని పెట్టుకోవడం కూడా ఈ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఈ ఉన్న అన్సీజన్లో దొరకడం మహా కష్టం. ఎందుకంటే 12 టైర్ బండి దొరకడం మహా కష్టం. ఈ లోకల్లో 6 టైర్కి 10 టైర్కి అయితే లోడింగ్ అయితే దొరుకుద్ది, కానీ 12 టైర్కి దొరకడం అనేది చాలా కష్టం. సో మొత్తానికైతే ఇక మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. నిమ్మలంగా కొబ్బరికాయలు కొట్టేసినాం. ఎవరు దిష్టి తగలకుండా అయితే 12 నిమ్మకాయలు తొక్కేసుకున్నా. 4 నిమ్మకాయలు అయితే చెప్పినట్టుగా ఎక్స్ట్రాలు పెట్టుకున్నా. ఎవడైతే డబ్బులు అడుగుతారో అడుగు చేసేసారి. సో ఇక ఇంకో వీడియో అయితే ఇంకో గుడ్ న్యూస్ అనేది చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్ అందరికంటే. మన ఛానల్కి అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఆ బటన్ కూడా తెచ్చేసిన. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో అది మీ ముందే ఓపెన్ చేయాలని చెప్పేసి నా కోరిక. సో రేపు పొద్దున వరంగల్ దాటిన తర్వాత అయితే మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే స్టార్ట్ చేస్తా. కొత్త వీడియో స్టార్ట్ చేసి అది మీ ముందే ఓపెన్ చేసి అది కొద్దిగా నా గురించి కొద్దిగా చెప్పుకోవాలని చెప్పి కోరిక. సో ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే వీడియో అయితే చివరి దాకా చూసినందుకైతే చాలా ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ను సపోర్ట్ చేస్తున్నందుకు, లారీ డ్రైవర్ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అయితే పేరున అందరికీ ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ ఉంటా, గుడ్ నైట్ అందరికీ. రేపు పొద్దున ఇంకో వీడియోలో కలుద్దాం సిల్వర్ ప్లే బటన్తో సహా.